హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిరణ్ జర్నీ ఛానల్. రీసెంట్గా నేను చిన్న పని మీద చీరాలు వచ్చాను. సో ఇక్కడ మా ఫ్రెండ్ ఒకరు దగ్గరలో మోటుపల్లి అనే ఊరుంది. అక్కడ 1198వ సంవత్సరం నాటి రాజు గణపతి దేవుడు కట్టించిన పురాతన దేవాలయాలు 2 ఉన్నాయి, చూద్దాం వెళ్దాం అన్నారు. సో నేనేమో అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చిన ఆపర్చునిటీ ఎందుకు మిస్ చేసుకోవడమని సరే వెళ్దామన్నాను. ఎందుకంటే ఇలాంటి అన్ఎక్స్పెక్టెడ్ జర్నీస్ నుంచి మనకి మంచి మెమరీస్ ఉంటాయి. సో ముందుగా మేము అనుకున్నట్టు కార్ ఒకటి మాట్లాడుకొని ఎర్లీ మార్నింగ్ ఒక 6:30 అలా స్టార్ట్ అయ్యాము. మా జర్నీ అంతా ఒక ఎగ్జైట్మెంట్తో ఉందన్నమాట. ఎందుకంటే 1198 నాటికి కట్టించిన టెంపుల్స్ అనేసరికి ఎగ్జైట్మెంట్ అంతా ఇంత లేదు. ఈ టెంపుల్స్ కరెక్ట్గా చిరల్ బస్ స్టాండ్ అండ్ రైల్వే స్టేషన్ నుంచి ఒక 20 కిలోమీటర్స్ ఉంటుంది. అండ్ ట్రాన్స్పోర్ట్ మీరు ఓన్గా రెడీ చేసుకోవడం బెటర్, ఎందుకంటే బస్ కనెక్టివిటీ అంతగా ఉండదు. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రకారం ఈ వీరభద్ర స్వామి టెంపుల్ నిర్మాణం పరంగా చాలా సింపుల్గా ఉంటుంది. కానీ ఆలయ స్తంభాలు మరియు గోడలపైన చెక్కిన తెలుగు, తమిళ్, కన్నడ అండ్ సంస్కృతం భాషల్లోని శాసనాలకు ఇది చాలా ప్రసిద్ధి. చోళరాజు గణపతి దేవుడు కాలం నాటికి సంబంధించిన ఈ శాసనాలు అవి మెయిన్లీ ట్యాక్స్ రెమిషన్స్ గురించి చెప్తాయి. మరియు ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ ఆర్టికల్స్ మీద మోటుపల్లి పోర్ట్ ద్వారా ట్రేడ్ చేస్తూ ఉండే మర్చెంట్స్కి ఇచ్చిన కన్సెషన్స్ గురించి మెన్షన్ చేస్తాయి. సో ఇవి చూస్తే మనకు తెలిసిపోతుంది మోటుపల్లి అప్పట్లో ఒక ఫేమస్ సీ పోర్ట్ అని. మరియు ఇది మట్ఫిలి అని ఒక ఫేమస్ ఇటాలియన్ ట్రావెలర్ అయిన మార్కోపోలో తన రైటింగ్స్లో చెప్పిన ప్లేసే అని ఎవిడెంట్గా ఉంటుంది. వీరభద్రుని టెంపుల్ ఈరోజు ఆలయ పూజ రాలేదని టెంపుల్ ఓపెన్ చేయాలా, వీరభద్రుడి టెంపుల్ దగ్గర కొన్ని వర్క్స్ జరుగుతుంటే మీకు ఎలా అయినా చూపించాలని బయట నుంచి వీడియో తీశాను. సో డోంట్ మిస్ వీడియో, కంప్లీట్గా ఎండ్ వరకు చూడండి. సో స్క్రీన్ మీద కనిపిస్తున్నదే గణపతి దేవుడు కట్టించిన వీరభద్రుడు ఆలయం. చూసారుగా, చాలా ఓల్డ్ టెంపుల్. మన హిస్టారికల్ హెరిటేజ్ని కాపాడుకోవడానికి టెంపుల్ని చాలా జాగ్రత్తగా రెనోవేట్ చేస్తున్నారు. ఇది ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు టెంపుల్ హిస్టరీ గురించి తెలిసేలా పెట్టిన డీటెయిల్స్ అనమాట. సో చూడండి క్లియర్గా స్క్రీన్ మీద. సో టెంపుల్ లోపలికి వెళ్ళి కంప్లీట్గా ఎక్స్ప్లోర్ చేద్దాం. చూస్తున్నారుగా, టెంపుల్ని కంప్లీట్గా రెనోవేట్ చేస్తున్నారు. ఇక్కడ నందీశ్వరుడు విగ్రహం ఉండేదంట, ఎవరో మరి దొంగలించి అమ్మాలని చూస్తే పోలీసులు పట్టుకున్నారంట ఆల్రెడీ. ఇంకా ఇక్కడ ఉంచడం కరెక్ట్ కాదని టెంపుల్ లోపల ప్రతిష్ఠించారంట తిరిగి. నేను ఇందాక చెప్పినట్టు ఇక్కడ కనిపించే శాసనాలు తెలుగులో ఉన్నాయా, కన్నడలో ఉన్నాయా సరిగ్గా అర్థం కాలేదు. కొంచెం కొత్తగా ఆలోచించి గూగుల్ లెన్స్ ద్వారా ట్రై చేశా. మనకే అర్థం కానప్పుడు దానికి అర్థం అవుతుంది. ఒక్కోసారి ఒక్కొక్క లాంగ్వేజ్లో చెప్పింది. నెక్స్ట్ టెంపుల్ మొత్తం రౌండ్ వేసా. జనరల్గా మన టెంపుల్స్కి బయట కూడా కొన్ని దేవతామూర్తుల విగ్రహాలు ప్రతిష్ఠిస్తారు, కానీ ఈ టెంపుల్కి అలా ఏం లేవు. ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నది ధ్వజస్తంభం బేస్. అప్పటి ధ్వజస్తంభం చెక్కతో చేశారంట, కాలక్రమేణా వచ్చిన తుఫాన్లకి విరిగి పడిపోయిందని అన్నారు. కానీ విచిత్రం ఏంటంటే ఆ ధ్వజస్తంభం ఇంకా అలానే గట్టిగా అంతే స్ట్రాంగ్గా ఉంది. మీకు కూడా చూపిస్తాను, ఒకసారి చూడండి. అండ్ ఇదే నేను చెప్పిన ధ్వజస్తంభం. చూశారుగా, అసలు ఎన్ని సంవత్సరాలు అయినా కూడా చెక్కు చెదరకుండా అలానే ఉంది. అది మన పూర్వీకుల కళా నైపుణ్యం. ఇకపోతే ఈ గుళ్ళో చుట్టానికి చిన్నగా ఒక బావి ఉంది, కానీ మంచి లోతైన బావే. మ్యాక్స్ నాకు తెలిసి దేవుని అభిషేకం అండ్ ఇంకా నీటి అవసరాలకు ఉపయోగించుకునే వారేమో. మరి దాదాపుగా నాకు తెలిసి ఒక 15 నుంచి 20 అడుగులు లోతు ఉంటుంది. ఈ గుడిలో ఇక్కడ వీరభద్రుడితో పాటు అమ్మవారు, వినాయకుడు కూడా ప్రతిష్ఠించారంట. అన్ఎక్స్పెక్టెడ్గా రావడం, అలాగే పూజారి గారు రాకపోవడం వల్ల టెంపుల్ ఇలా క్లోజ్గా ఉన్నప్పుడే ఎక్స్ప్లోర్ చేయాల్సి వస్తుంది, క్షమించండి. సో వచ్చేది కార్తీక మాసం కాబట్టి మీలో ఎవరైనా ఇలాంటి హిస్టారికల్ టెంపుల్స్ని ఎక్స్ప్లోర్ చేయాలంటే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో విజిట్ చేయండి. మార్నింగ్ టైంకి వచ్చి టెంపుల్స్ విజిట్ చేసుకొని ఆఫ్టర్నూన్కి అలా సరదాగా లంచ్ చేసుకొని చుట్టూరు పచ్చని అట్మాస్ఫియర్లో అలా కొంచెం రెస్ట్ తీసుకున్నాక పక్కనే ఒక 500 మీటర్స్లో బీచ్ ఉంది. సో అటు వెళ్ళి ఎంజాయ్ చేస్తూ ఒక కంప్లీట్ మెమరబుల్ జర్నీని ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. సో ఎవరైనా వెళ్ళడానికి ప్లాన్ చేస్తే తప్పకుండా కామెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ ఆల్రెడీ ఎవరైనా విజిట్ చేస్తుంటే మీ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ని మాతో షేర్ చేసుకోండి. లవ్ యూ ఆల్.